వికారాబాద్ జిల్లా పరిగి అటవీ శాఖ కార్యాలయంలో అమాయకులను పట్టిపీడిస్తున్న అవినీతి జలగలను అవినీతి నిరోధక శాఖ అధికారులు వలవేసి పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి అటవీ శాఖ పరిధిలో ఉన్న సీతాఫలాలకు అటవీ శాఖ అధికారులు టెండర్లు వేయగా 18 లక్షల రూపాయలకు ఓ గుత్తేదారుడు టెండర్లు తీసుకున్నాడు. వాటిని మార్కెట్లో విక్రయించాలంటే వాహనాలకు సంబంధించిన అనుమతులు అటవీ శాఖ అధికారులు జారీ చేయాలి. అందుకోసం ఫారెస్ట్ సెక్షన్ అధికారులు మహమ్మద్ మొయినుద్దీన్, సాయి కుమార్ ఇరువురు గుత్తేదారు నుంచి 50,000 లంచం డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని సదరు గుత్తేదారుడు చెప్పగా అనుమతులు ఇవ్వక అతడిపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. దీంతో విసిగి వేశారని గుత్తేదారుడు 40,000 రూపాయలు అవినీతి అధికారులకు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అవినీతి నిరోధక శాఖ అధికారుల సూచన మేరకు పక్కా ప్రణాళికతో సెక్షన్ అధికారి సాయి కుమార్ కు గుత్తేదారు ఫోన్ చేయగా తాను హైదరాబాద్ కార్యాలయంలో ఉన్నానని, డ్రైవర్ బాలకృష్ణకు డబ్బులు ఇవ్వాలని అధికారి తెలిపాడు. అధికారి సూచన మేరకు కార్యాలయంలో డ్రైవర్ బాలకృష్ణకు ఒప్పందం మేరకు 40,000 రూపాయలు ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్ కుమార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అమాయకులను పట్టిపీడిస్తూ అక్కడే అటవీ కార్యాలయంలో ఉన్న అవినీతి జలగ మైనుద్దీన్, మరో అవినీతి జలగ సాయి కుమార్ ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఏ స్థాయిలో ఉన్నా సరే అధికారులు అవినీతికి పాల్పడితే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిగి ఆఫీసర్స్ పైన ఇట్లా ఒక అతను ఇక్కడ పరిగిలో నివసిస్తుంటాడు. ఆయన కంప్లైంట్ ఆయన ఏంటంటే ఈ సీతాఫల పండ్లు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఫారెస్ట్ నుంచి ఆ 3 మండలాల్లోంచి అవి కలెక్ట్ చేసుకొని అమ్ముకోవడానికి అని ఆయన ఒక టెండర్లో పార్టిసిపేట్ చేసిండు. టెండర్ వాల్యూ సుమారు 15 లక్షల రూపాయలు చిల్లర, జిఎస్టీ అవన్నీ కూడా కలుపుకొని సుమారు 18 లక్షల వరకు ఆయన పే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈ సీతాఫల ఫలాలు అవి డైలీ పర్మిట్స్ రూపంలో లారీలలో, తర్వాత ఈ వెహికల్స్లలో, బొలెరోలలో లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటే పర్మిట్స్ ఇవ్వాలి. ఆ పర్మిట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి ఏవైతే పర్మిట్స్ వచ్చినాయో ఆ పర్మిట్స్ని ఇవ్వడానికి సెక్షన్ ఆఫీసర్స్ బి సాయి కుమార్ గారు, తర్వాత మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఇద్దరు కూడా బాగా సతాయిస్తున్నారు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఊరికే ప్రతిసారి ఆ పర్మిట్స్ టైంలో ఇవ్వకపోవడం, పర్మిట్స్ ఇవ్వకుండా ఆ వెహికల్స్ని ఆపుతూ ఉంటే రాత్రంతా దాదాపు ఒక 5-6 గంటల పాటు ఆపేస్తే అది తెల్లారే వరకు దాంట్లో ఉన్న పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోవడము, కొన్ని డ్యామేజ్ అయిపోవడం, అట్లా ఈయన కొంచెం బాగా నష్టం రావడం జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 50,000 రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేసిండ్రు. 50,000 ఇస్తే ప్రాపర్ టైంలో మీకు పర్మిట్స్ ఇచ్చి మేము సహకరిస్తామని చెప్పినారు. కానీ అతను 50,000 ఇవ్వలేను అది అంటే 40,000 రూపాయలు లాస్ట్లో తగ్గించడం జరిగింది. ఆ 40,000 రూపాయలు ఈరోజు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు మహమ్మద్ మొయినుద్దీన్ గారు ఆ 40,000 రూపాయలు ఒక డ్రైవర్ గారి హెల్ప్ తోటి యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ డబ్బుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సాయి కుమార్ సెక్షన్ ఆఫీసరు మరియు తర్వాత ఈ యొక్క మహమ్మద్ మొయినుద్దీన్ ఆ డ్రైవర్ని అందరినీ కూడా విచారణ జరుపుతున్నామండి. దీంట్లో ఎఫ్ఆర్ఓ మేడం అది ఇంకా మాకు క్లారిటీ రాలేదు. దాంట్లో ఆమెకు ఎంతవరకు సంబంధం ఉన్నది అన్నది కూడా వెరిఫై చేస్తున్నాం. అలిగేషన్స్ ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాం. ఓకే.